అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని చెప్పి ఆ కడుపు నొప్పి బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతానికి చెందిన రాజేష్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏమైంది, రాజేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, చెప్పండి అమ్మ, ఏమైంది అసలు రాజేష్కు? గ్రూపు లేపినాము, దాని గురించి బాధ, మళ్ళీ ఫైనాన్స్ లేపినాము, బయట అప్పులు చేసినాము, ఒక 2 లక్షలు 3 లక్షలు చేసినాము. అయితే ఇక దాని బాధకు పెట్టుకున్నాడు, నా కొడుకు ఏ దాని బాధకు పెట్టుకున్నాడో సారు. అమ్ము బాగా అడుగుతున్నారు. ముగ్గురు పిల్లలు, 2 బిడ్డలు, ఒక కొడుకు. నాకు అన్నే ఉన్నాడు. ఆడు కూడా మొన్ననే పుట్టిండు. 10 రోజులు అవుతున్నది. కాలనీ వాసులు ఉన్నారు. చెప్పండి ఏమైంది అసలు రాజేష్కు, అసలు ఏం జరిగింది? ఆ బాబుకు ఇప్పుడు రేపటి డేట్లో ఫైనాన్స్ కట్టేది ఉంది. ఆ ఫైనాన్స్లు అనేది డబ్బులు వెళ్ళక చేయక ఇబ్బందులు అయ్యి మళ్ళీ రేపు ఇంటి మీదకి 10 మంది లేడీస్ వస్తారు, ఒర్రుతారు, చేస్తారు అని ఇజ్జత్కు ఇట్లా ఉరేసుకొని చనిపోయింది ఆ బాబు. మళ్ళీ ఇట్లా ఇళ్ళక వేరే ఫైనాన్స్ ఆయన కడుపు నొప్పి ఉంది, హాస్పిటల్లో చూపించుకుందామంటే డబ్బులు లేవు, చూపించుకోవడానికి వెళ్ళక చేయక ఆడ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర చూపించుకుంటుండే. అవి ఇదైపోయి ఎక్కువ బాధ అయిపోయి ఆయనకు ఇక ఇట్లా ఉరేసుకొని చనిపోయాడు. ఎంత దాకా అప్పు చేసి ఉంటాడు? దాదాపు ఇప్పుడు ఇట్లనే ఒక 2-3 లక్షల దాకా అప్పు. ఇట్లా డైలీ వారం ఫైనాన్స్ అనుకుంటే గ్రూపులు అనుకుంటే గల్లీలకు వస్తారు. వాళ్ళు ఇచ్చిర్రు ఆ గ్రూపులు అనేది కట్టలేదు అనుకో, రేపు ఈ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారో 10 మంది లేడీస్ మీదకి ఇబ్బంది చేస్తారు. ఆ 10 మంది లేడీస్ ఇంటి మీదకి వస్తారు. ఇట్లా అనేది ఇజ్జత్కు ఇదైపోయి చనిపోయింది. ఆయనకు 3 పిల్లలు. మొన్న రీసెంట్గానే వాళ్ళ భార్య ఇట్లా డెలివరీ అయింది, ఒక బాబు పుట్టిండు. ఇక అవన్నీ ఇవన్నీ ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయ్యి ఇక ఏం చేయాలో తెలియక ఇట్లా ఊరేసుకొని చనిపోయిండు. ఇదే మాట ఇట్లా వేరే వాళ్ళకి పక్కింటి వాళ్ళకి చెప్పి ఇదే అయింది. ఆయన అంటే ఏం పని చేస్తుండే ఆయన రోజు? ఈయన ట్రాక్టర్ డ్రైవర్. ఆ డ్రైవర్గా వచ్చే డబ్బులు సరిపోలేక చేయలేక ఇంట్లో పరిస్థితులు ఇది అయిపోయి ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చనిపోయాడు. చెప్పండి, మీ కాలనీ వాసుడు ఆయన చనిపోయాడు రాజేష్, అసలు ఎందుకు చనిపోయాడు, ఏమైంది? అప్పుల బాధకు భరించలేక ఆత్మహత్య చేసుకుంటు. ఎంతగానో మంది వేధించడానికి వచ్చారు. చాలా మంది మహిళలు అందరూ 10 మంది దాకా ఉంటారు గ్రూపులో. వాళ్ళందరూ ఒక్కరు కట్టపోతే అందరూ వచ్చి ఇబ్బంది పెడుతుండే. ఆ బాధకు భరించుకోలేక ఆత్మహత్య చేసుకుంటు. కాలనీ వాసులు చెప్తున్నారు, రాజేష్కు రోజువారీగా ఫైనాన్స్ చిట్టీలు ఉన్నాయి, రోజువారీగా కట్టడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి, ఈ రోజు కట్టకుండా రేపు ఇంటి మీదకి వస్తారేమో ఆలోచనతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు స్థానికంగా ఉండే కాలనీ వాసులు. మరోవైపు ఎందుకంటే ప్రతినిత్యం ఏదో చోట ఏదో సమస్య ఉంటుంది. అప్పుల బాధతో ఏదో ప్రాంతంలో చనిపోతున్న ఘటనలను జిల్లాలో చోటు చేసుకుని నిజామాబాద్ నగరంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, అప్పుల వేధింపులు అధికం కావడం, రోజువారీగా మైక్రో ఫైనాన్స్లు అధిక వడ్డీకి ఇవ్వడం, దీనికి అంతటి సంబంధం ఆయన చేసిన జీతం ఏదైతే ట్రాక్టర్ డ్రైవర్గా చేసిన చాలక ఉండడం, ఆయన కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉండడం, అప్పులు అధికంగా కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారి ఇంటి పక్క వారికి చెప్పి నేను ఆత్మహత్య చేసుకున్నా, అప్పుల వేధింపులు అధికమయ్యాయని చెప్పి ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పి కాలనీవాసులు అయితే చెప్తున్న పరిస్థితి. వడ్డీ వ్యాపారులు అధికమయ్యారు, తరచూ అప్పుల వేధింపులు ఏదో చోట ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో అప్పుల బాధతో ఓ కుటుంబం అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని నాగారం ప్రాంతానికి సంబంధించిన ఓ వ్యక్తి అప్పుల బాధతో రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. దానికి అంతటికి సంబంధించి అసలు ఏమైంది, ఆ కుటుంబానికి సంబంధించి ఏమేమి అప్పులైనాయి అనే అంశానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించిన గతంలో కూడా చాలా అప్పులకు సంబంధించే అంశాలు నిజామాబాద్ జిల్లాలో జరిగాయి. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే రాజేష్ మృతికి గల కారణాలు స్థానికంగా ఉండే ఎస్ఐ గంగాధర్ ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో తరచూ అప్పుల వేధింపులు అధికమవుతున్నాయి. రాజేష్ ఎలాంటి ఇబ్బందులతో చనిపోయారు, మీకు వచ్చిన సమాచారం ఏంటి? నాకు వచ్చిన సమాచారం మేరకు మేము అక్కడ సీన్ను విజిట్ చేసినాము. దండా రాజేష్ అన్న భూమయ్య, ఏజ్ అబౌట్ 29 ఇయర్స్ ఉంటుంది. ఇతను మీరు అనుకున్నట్టు అంటే వడ్డీ వ్యాపారం హింసిస్తే చనిపోయినట్టు కాదు. యాక్చువల్ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ప్రకారం ఏంటి అంటే ఆయనకు అనారోగ్య పరిస్థితి, అంటే కడుపు నొప్పి ఉంది, కొంచెం అనారోగ్యం ఉంది, అలాగే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారానే హ్యాంగింగ్ చేసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద దరఖాస్తు ఇస్తున్నాం. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏందనేది తెలియజేస్తాం. అంటే అతనికి ఎంతమంది పిల్లలని మీ సమాచారం? నాకు 10 years బ్యాక్ మ్యారేజ్ అయింది, ఒక 3 పిల్లలు ఉన్నారు. రీసెంట్లీ ఇలా బాబు ఒక 8 days బ్యాక్ డెలివరీ అయింది. ఇలా భార్య డెలివరీకి మహారాష్ట్ర వెళ్ళిపోయింది. ప్రజెంట్ వీళ్ళ అమ్మ నాన్నతో ఇతను ఒక్కడే ఇంటికాడ ఉంటుంది. మొత్తానికి చూసుకోవచ్చు, తరచూ ఏదో కారణంతో
ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. అతనికి అనారోగ్య కారణాల వల్ల కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లంతో ఆత్మహత్య చేసుకున్నాడు రాజేష్ అని పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమా, కుటుంబాల అప్పుల వేధింపుల అనేది పూర్తిగా కుటుంబ సభ్యులు ఏం చెప్తారనే దానికి సంబంధించి వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.